వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27కి సంబంధించిన బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఆ హామీలకి 6 గ్యారెంటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి బడ్జెట్ తెలుస్తుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ తెలంగాణలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం బడ్జెట్ని ఒక సింపుల్ లాంగ్వేజ్లో, ఒక జనరల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా పనికొస్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ వీడియో సెషన్ రన్ చేయడానికి చూస్తాం. సాధారణంగా అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఎన్ని రకాల బడ్జెట్లు ఉంటాయి, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఎట్లాంటి ఏమైనా రూల్స్ పాటిస్తుందా ప్రభుత్వాలు అనే విషయాలను ఇందులో మనం చర్చిద్దాం. ముఖ్యంగా మనం బడ్జెట్కి సంబంధించిన విషయాలు వచ్చేటప్పటికి భారత రాజ్యాంగం ఆర్టికల్ నెంబర్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఒక పదాన్ని వాడుతుంది. అంటే బడ్జెట్ అనే పదాన్ని నేరుగా రాజ్యాంగం ఉపయోగించదు, వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఏంటి అంటే ఏ ప్రభుత్వం అయినా సరే రాబోయే సంవత్సరంలో, బడ్జెట్ అనేది గడిచిన సంవత్సరానికి సంబంధించింది కాదు, రాబోయే సంవత్సరానికి సంబంధించింది. అంటే రాబోయే సంవత్సరంలో ప్రభుత్వానికి కొంత ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ వచ్చిన ఆదాయాన్ని ఏ ఏ మార్గాల్లో ఎంత ఖర్చు చేయాలని ఒక ఆలోచన చేసే ఒక పాలసీని మనం బడ్జెట్ అనొచ్చు. అందుకనే బడ్జెట్ని బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు, అంచనాలు అంటారు. ఈ అనుకున్నంత విధంగా యాజ్ ఇస్ గా బడ్జెట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3.24 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ అంటే 3.24 కోట్ల వస్తుందని వచ్చిందని ఉండదు, ఒక అంచనా వేస్తారు, దానికి అనుకూలంగా ప్రభుత్వం పనులు చేసుకుంటా పోతుంది. సో బడ్జెట్కి సంబంధించి జనరల్గా భారతదేశంలో బ్రిటిష్ పీరియడ్ నుంచే బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నాం. సో ఈ బడ్జెట్లో 2 రకాల పదాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం, రాబడి అంటాం లేదా రెవెన్యూ అంటాం. అంటే ప్రభుత్వం అన్ని రకాల మార్గాల ద్వారా పొందే ఆదాయాన్ని రాబడి లేదా రెవెన్యూ అంటారు. ప్రభుత్వం అన్ని రకాలుగా చేసే ఖర్చుని ప్రభుత్వ వ్యయం అంటాం. ఈ రాబడికి వ్యయానికి మధ్య సంబంధాన్ని బట్టి 3 రకాల బడ్జెట్స్ ఉంటాయి. అంటే ప్రభుత్వం వస్తుందనుకునే రాబడి కన్నా చేద్దాం అనుకునే వ్యయం, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడ్జెట్లన్నీ లోటు బడ్జెట్లే. అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ చేసే ఉద్దేశంతో లోటు బడ్జెట్లు వస్తాయి. 1928లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుంది. ఈ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఎకనామిక్ డిప్రెషన్ వచ్చినప్పుడు జేఎం కీన్స్ అనే ఎకనమిస్ట్ లోటు బడ్జెట్లు అనుసరిస్తేనే మంచిదని ఒక సూచన చేస్తాడు. దాని ఆధారంగానే ప్రపంచ దేశాలన్నీ లోటు బడ్జెట్లు అనుసరిస్తున్నాయి. ప్రస్తుతానికి మన బడ్జెట్ కూడా లోటు బడ్జెటే. అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటాం. అట్లా కాకుండా ఆదాయం వ్యయం 2 సమానంగా ఉంటే వాటిని బ్యాలెన్స్డ్ బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్ అంటాం. ప్రస్తుతానికి ఈ రకమైన బడ్జెట్ లేదు. ఇది కాకుండా మనం మిగులు బడ్జెట్ అంటాం. మిగులు బడ్జెట్ అంటే ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు. మిగులు బడ్జెట్ ఆర్థిక అభివృద్ధికి అడ్డంకిగా ఉంటుందని భావిస్తున్నారు. సో ఓవరాల్ గా లోటు బడ్జెట్ అంటే ఏంటి అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే లోటు బడ్జెట్. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ, దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లోటు బడ్జెట్ని అనుసరిస్తాయి. అయితే ఇక్కడ మీకు లోటు బడ్జెట్ ఉంది కదా అని చెప్పి చూసినప్పుడు వాస్తవంగా లోటు బడ్జెట్ అనేది మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే అప్పులని ఆదాయంలో చూపిస్తూ ఆ బడ్జెట్ లోటుని పూర్తి చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. అందుకని లోటు బడ్జెట్ అనేది మనకు వాస్తవంగా బడ్జెట్లో ప్రతిబింబించదు. దానికోసమే కోశ లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అని ఇంకొక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఈ వివరాలన్నింటినీ మనం డిస్కస్ చేస్తూ బడ్జెట్ అంశాలన్నింటినీ చదువుతూ దీన్ని బడ్జెట్ని తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటి, ఈ బడ్జెట్లో బడ్జెట్ లోటు ఏమైనా ఉందా, కోశ లోటు ఉందా, ప్రాథమిక లోటు ఉందా, వీటితో పాటు ప్రభుత్వాలు ఏ పన్నులు ఎక్కువ వసూలు చేస్తున్నాయి, దేనికి ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఏ పథకాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే ఉద్దేశంతో సో మనం ఈ వీడియోలో ముందు చూద్దాం. దీంతో పాటు మీకు లాస్ట్లో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఓవరాల్ గా తెలంగాణ బడ్జెట్ అట్ గ్లాన్స్ అప్రోచ్ పేపర్ లో ఉన్న పాయింట్స్, ఎగ్జామినేషన్ కి పనికొచ్చే ఒక 2 to 3 minutes ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జనరల్ గా తెలంగాణ బడ్జెట్ లోకి ఎంటర్ కావడానికన్నా అసలు బడ్జెట్ ని ఎట్లా వర్గీకరిస్తారు, బడ్జెట్ ని ఎట్లా చూడాలనేది సింపుల్ గా చూద్దాం. కొన్ని పదాలు అర్థం చేసుకోవడానికే చూద్దాం. సాధారణంగా బడ్జెట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వానికి మొత్తం రాబోయే ఆదాయాన్ని ఒక అంచనా చేస్తారు, దాన్ని మొత్తం రాబడి టోటల్ రెవెన్యూ అంటాం. సో రాబోయే ఆదాయం
ప్రభుత్వం నెక్స్ట్ ఎట్లా ఖర్చు పెట్టాలనుకుంటున్నది మొత్తం వ్యయం, టోటల్ ఎక్స్పెండిచర్. అంటే ఆదాయం వ్యయానికి సంబంధించిన ఒక నివేదికనే మన బడ్జెట్ అన్నది సింపుల్ గా. ఇందాక మనం డిస్కస్ చేసిన 112 ఆర్టికల్ అని. సో రాబడి, అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎట్లొస్తుంది అనేది ప్రభుత్వం చూపిస్తుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 2 రకాల ఆదాయాలు మనం డిస్కస్ చేస్తాం. రెవెన్యూ రిసిప్ట్స్ అంటామండి, వీటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. అంటే రెవెన్యూ రాబడి. నెంబర్ 2 క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన రాబడి. అంటే ప్రభుత్వం సాధారణ పరిపాలనను రన్ చేయడం కోసం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నులు కానీ, ఫీజులు కానీ, జరిమానాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు కానీ, వీటిని రెవెన్యూ రాబడిలో చూపిస్తారు. అంటే ఎలాంటి ఆస్తులు సృష్టించకుండా ప్రభుత్వం పొందే ఆదాయాన్ని రెవెన్యూ రాబడి చెప్పొచ్చండి. రెవెన్యూ అనే పదంలో ఆస్తులను సృష్టించడం జరగదు, సాధారణ పరిపాలన మాత్రమే కనిపిస్తుంది. సో రెవెన్యూ రాబడి మనకి ఎట్లా ఉంటది అంటే, రెవెన్యూ రాబడిని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడి అంటాం. అంటే ప్రభుత్వానికి మనం పన్నులు చెల్లిస్తాం కాబట్టి ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏ అకౌంట్ లో చూపిస్తారు? రెవెన్యూ అకౌంట్ లో చూపిస్తారు. సో రెవెన్యూ అంటే సాధారణ పరిపాలన అనే పాయింట్ ను గుర్తుపెట్టుకోండి. సాధారణ పరిపాలన కోసం రెవెన్యూ రాబడి వస్తుంది. సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చుని రెవెన్యూ ఏమంటారు? బడ్జెట్ లో 90% బడ్జెట్ ఈ రెవెన్యూ బడ్జెటే ఉంటుంది. ఓన్లీ రెవెన్యూ రాబడిని, రెవెన్యూ వ్యయాన్ని మనం సపరేట్ గా చూస్తే దీన్ని రెవెన్యూ బడ్జెట్ అంటాం. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అంటే ఏంటి? పరిపాలన కోసం, స్కీమ్స్ కోసం, ఇట్లాంటి వాటి కోసం ఖర్చు పెట్టాలి. దానికోసం ఏం వసూలు చేస్తుంది? పన్నులు వసూలు చేస్తుంది, లేదా ఫీజులు వసూలు చేస్తుంది, ఫైన్లు వసూలు చేస్తుంది. వీటన్నిటిని మనం రెవెన్యూ బడ్జెట్ గా కూడా సపరేట్ చెప్పొచ్చు. అంటే ఇదే బడ్జెట్ ని రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్ గా కూడా చూపెట్టచ్చు. కానీ ముందైతే ఇది డిస్కస్ చేద్దాం. సో పన్ను రాబడి ట్యాక్సెస్ ఎట్లా వస్తాయి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనకు ఆల్రెడీ తెలుసు, పన్ను ఎవరి మీద వేస్తే వాళ్ళు కడితే ప్రత్యక్ష పన్ను, ఇండైరెక్ట్ పన్నును ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఇండైరెక్ట్ టాక్స్, పరోక్ష పన్ను. ఇది కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటామండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఫీజెస్, గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ ఫీజెస్, తర్వాత ఫైన్స్, జరిమానాసు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటామండి, గ్రాంట్స్. ఇవి కాకుండా ప్రభుత్వం ఎవరికైనా అప్పులు ఇస్తే వాటి ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ రాబడులు వస్తే కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటాయి. అంటే ఓవరాల్ గా మీరు ప్రభుత్వం మొత్తం ఆదాయంలో రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం ఉంటుంది. మెజారిటీ ఆదాయం రెవెన్యూ ఆదాయం ఉంటుంది. రెవెన్యూ రాబడిలో కూడా అత్యధిక ఆదాయం పన్ను రాబడి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ లో పనికి వస్తుంది. ఇది రెవెన్యూ రాబడికి సంబంధించి. మరి మూలధన రాబడి అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే, మార్కెట్ నుంచి తీసుకునే అప్పులు ఏవైతే ఉంటాయో బారోయింగ్స్ అంటాం. ఈ అప్పులని మనం ఎక్కడ చూపిస్తామంటే మొత్తం రాబడిలో చూపిస్తాం. మన బడ్జెట్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అప్పు చేసి ఆదాయంలో చూపిస్తాను, రైట్? ఇది కాకుండా ప్రభుత్వాలు రుణాలు వసూలు చేసుకుంటే, అంటే గవర్నమెంట్ ఎవరికైనా అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేస్తే కూడా మనం క్యాపిటల్ గెయిన్స్ లో చూపిస్తాం. ఇక్కడ ఒక పాయింట్, రుణం వసూలు చేసుకుంటే క్యాపిటల్ లోకి వస్తుంది, మూలధన రాబడిలోకి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన అప్పుకు వడ్డీ వస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబడిలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఆస్తులను అమ్మడం ద్వారా కూడా ఆదాయాన్ని తీసుకుంటే దాన్ని కూడా మూలధన రాబడి అంటాం. ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించిన బడ్జెట్ ని మనం క్యాపిటల్ బడ్జెట్ అంటాం, మూలధనం బడ్జెట్ అనొచ్చు. ఇది కాకుండా ఖర్చుల విషయానికి వచ్చేటప్పటికి ఖర్చుని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వేతనాలకి, స్కీమ్స్ కి, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. మొత్తం రెవెన్యూ వ్యయంలో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్, పరిపాలన వ్యయం, సోషల్ ఎక్స్పెండిచర్ అండ్ ఎకానమీకి సంబంధించిన ఆర్థిక సేవలకు సంబంధించిన ఎక్స్పెండిచర్, వీటన్నిటిని రెవెన్యూ వ్యయం అంటాం. ఇది కాకుండా ప్రాజెక్టులకి, ఆస్తులను సృష్టించడం కోసం చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మొత్తం ఎక్స్పెండిచర్ లో మోర్ దాన్ 80%, 80% కన్నా ఎక్కువ రెవెన్యూ వ్యయం ఉంటుంది. అతి తక్కువ వ్యయం మూలధన వ్యయం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు ప్రస్తుత అవసరాలు తీరడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి కానీ భవిష్యత్తుకు అవసరాల కోసం ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పొచ్చు. అంటే మొత్తం ఆదాయంలో రెవెన్యూ ఆదాయం ఎక్కువ, మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం ఎక్కువ. రెవెన్యూ వ్యయం తర్వాతనే మూలధన రాబడులు కనిపిస్తుంది. ఇంకొక భయంకరమైన విషయం మీరు బడ్జెట్ లో గమనించాలి, మనం డిస్కస్ చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లో, మూలధన బడ్జెట్ లో
మెజారిటీ 90% ఏముంటాయి అంటే అప్పులే ఉంటాయి. అప్పులని ఆదాయంగా చూపించబోతున్నాం. సో ఈ విధంగా బడ్జెట్ ని ఎక్కడ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చిన్న చిన్న మార్పులతో బడ్జెట్ ఇట్లా ఇస్తారు. ఈ పదాలు మనం అన్ని చూస్తాం. ఓకే, వీటితో పాటు బడ్జెట్ లో ఆదాయానికి ఖర్చుకు మధ్య గల సంబంధాన్ని బట్టి బడ్జెట్ లో లోట్లు ఉంటాయి, డెఫిషిట్స్ అంటాం. డెఫిషిట్ అంటే ఏంటి అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది అని డెఫిషిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ లోట్ అంటామండి. బడ్జెట్ లోట్ అంటే ఇది మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే బడ్జెట్ లోట్. కానీ ఈ బడ్జెట్ లోట్ చూపించరు. ఎందుకు చూపించరు అంటే ఆదాయం వ్యయం సమానంగా చూపిస్తారు, అప్పులు ఉంటాయి కాబట్టి. ఇది వాస్తవంగా ఇది రాదు. అట్లా కాకుండా కోశ లోటు ఉంటుంది. అంటే మొత్తం రుణాలను లెక్కిస్తే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ ఆర్ కోశ లోటు అంటామండి. ఇది ప్రస్తుతానికి చాలా ప్రమాదకరమైన స్థాయిలో భారతదేశంలో నడుస్తాం. రుణాల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ కోశ లోటుని కంట్రోల్ చేయమని FRBMA యాక్ట్ అని ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కాకుండా చేసిన అప్పులను తెలియజేసేది కోశ లోటు. తెచ్చిన అప్పులు దేనికి వాడాలి? పాత అప్పుల మీద వడ్డీలు కడతారు మనల్ని. అంటే తెచ్చిన అప్పులలో వడ్డీ చెల్లింపులు పోగా ఎంత ఖర్చు అప్పులో ఎంత వాడుకోవచ్చో తెలిసేవే ప్రైమరీ డెఫిసిట్ ఆర్ ప్రాథమిక లోటు. ఓకేనా? అంటే తెచ్చిన అప్పులు వడ్డీలకు పోతుంటే మిగిలేదు ఏముంటది కదా. ఇది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్యలో తేడా రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఏ ప్రభుత్వాలు అయితే రెవెన్యూ డెఫిసిట్ చూపిస్తాయో, రెవెన్యూ లోడ్ చూపిస్తాయో ఆ ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అన్నట్టు ఎకానమీలో. అంటే సాధారణ పరిపాలన కోసం కూడా సంపాదించుకోవాలని స్థితికి వస్తాయి. గుడ్లకి ఏంటంటే తెలంగాణ బడ్జెట్ లో రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. మీరు బడ్జెట్ మిగులు ఉండదు, ఎక్కడైనా సరే మిగులు బడ్జెట్ ఉంది తెలంగాణలో చెప్తుంది అబద్ధం. కేవలం రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్య గల తేడాన్ని మాత్రమే మనం రెవెన్యూ మిగులు అంటాం. ప్రస్తుతానికి తెలంగాణలో అయితే రెవెన్యూ మిగులు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ బడ్జెట్లో కానీ అన్ని చోట్ల రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తుంది. ఈ ప్రాథమిక అంశాల ఆధారంగా మనం 2026-27 బడ్జెట్ ని డిస్కస్ చేద్దాం. మంచిగా వచ్చిందా? అంటే డైరెక్ట్ బడ్జెట్ చెప్తే PDF తీసుకెళ్ళి ఓకే రైట్. చుక్కలు కనిపిస్తాయా? బ్లూనే తీసుకున్నా. అదైపోయిన తర్వాత ఇక్కడ సెలక్షన్ తీసుకొని పైకానండి పెన్ను తీసుకొని రాయండి సార్. రెండు ముందు ఇది ఓపెన్ అయ్యింది. ఇది ఆ పక్క పెట్టుకుంటే ఓకే రైట్. ఓకే, భయపడకండి. ఈ డేటా అంతా అవసరం లేదు మనకి. ఈ డేటాని మనం సింపుల్ గా ఎట్లా వస్తుందో చూద్దాం. ఇందాక మనం బడ్జెట్ అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు దాని 2026-27 తెలంగాణ బడ్జెట్ లో ఏం టాపిక్స్ ఉన్నాయో చూద్దామండి. సో ఓవరాల్ గా 2026-27 బడ్జెట్ ని కనుక మనం చూస్తే మొత్తం బడ్జెట్ ఎంత ప్లాన్ చేసిండ్రంటే 3,24,134 కోట్ల అంచనాలతోటి బడ్జెట్ నేసినామండి. 3.24 lakhs crores. అంటే బడ్జెట్ అంచనా అంటే బడ్జెట్ వ్యయం ఎక్స్పెండిచర్ 3,24,134 కోట్ల రూపాయల బడ్జెట్ ని మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు. మీరు గతంతో పోలిస్తే ఇది 2.81 lakhs తో పోలిస్తే ఇది ఎక్కువే. అంటే గత సంవత్సరంతో పోల్చినప్పుడు బడ్జెట్ అంచనాలు బాగా పెరిగినట్టుగా మనం చూడొచ్చు. సో ఇట్లాంటి బడ్జెట్ లో అంటే 3.24 లక్షల బడ్జెట్ లో అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది అనేది కనుక చూస్తే, సో ప్రభుత్వ ఆదాయ మార్గాల్లో మన అతి ముఖ్యమైన మార్గం ఏమనుకున్నాం, రెవెన్యూ ద్వారా ఎంత వస్తుంది, నెక్స్ట్ మూలధన రాబడి ఎంత వస్తుందో చూస్తున్నామండి. మొత్తం ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ రాబడి 2.41 lakh crores లక్షల కోట్లు లేదా 2,41,263.58 కోట్లు అని చెప్పుకోవచ్చు.
అంటే మొత్తం రెవెన్యూ రాబడి ఎంత ఉంది. సేమ్ మూలధన రాబడి ఎంత ఉందంటే 82,870.42 కోట్లు. అంటే రెవెన్యూ రాబడి మూలధన రాబడిని మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేది రెవెన్యూ రాబడే. అంటే 3.24 lakhs crores లో ఓన్లీ రెవెన్యూ రాబడి 2.41 lakh crores వస్తుందండి. అదేవిధంగా మూలధన రాబడి ఇట్లా కనిపిస్తుంది. సో ఇట్లాంటి రెవెన్యూ రాబడిని ఓన్లీ సపరేట్ గా కనుక మనం రెవెన్యూని డిస్కస్ చేసినాం అనుకోండి, ఓన్లీ సపరేట్ గా కనుక రెవెన్యూ రాబడిని డిస్కస్ చేస్తే ఈ రెవెన్యూ రాబడులు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి కొంత వాటా ఇస్తుంది. అంటే కేంద్ర పన్నుల్లో మన రాష్ట్ర వాటా ఎంత వస్తుంది అంటే 33,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. ఈ 33,000 కోట్లు అంచనా చేస్తూ, రెండోది ట్యాక్సుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? 1,48,185 కోట్లు వస్తుంది. ఇదంతా సమరీస్తా లాస్ట్ లో. అంటే ట్యాక్స్ రెవెన్యూ చాలా ఎక్కువగా ఉంది. 2.41 లక్ష కోట్లు రెవెన్యూ ఆదాయం వస్తే దాంట్లో 1.48 లక్షల కోట్లు కంప్లీట్ గా పన్నుల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుందండి. ఇక వీటితో పాటు కేంద్ర పన్నుల్లో వాటా వస్తుంది. ఇది కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అన్న మనం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇందాక మాట్లాడుకున్న పన్నేతర రాబడి. పన్నేతర రాబడి అంటే పన్ను ఫీజులు, గ్రాంట్లు, ఈ ఫైన్స్ ఇవన్నీ కలిపి ఎంత వస్తున్నాయి అంటే 35.73 crores వస్తున్నాయి. ఓకేనా? ఇవి కాకుండా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఒక 24,000 crores వస్తున్నాయి. అంటే ఓవరాల్ గా మన రెవెన్యూ, ఓన్లీ రెవెన్యూ బడ్జెట్ కనుక పోయింది నరసింహ, ఏదో నెక్కిన. ఓకే, చేసేయచ్చు ఇప్పుడు. ఏడంది పెన్ను? ఆ నోట్ చేస్తేనే ఆడికి వస్తుంది నరసింహ. మిస్టేక్, ఎరేజర్ ఇది. రైట్ సార్. సార్ ఇదే సెలెక్షన్. రైట్, ఇంక వద్దులే, పెన్నుతో పెద్ద పని లేదు మనకి, వదిలేద్దాం. రైట్. సో మొత్తానికి సంబంధించినంత వరకు ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ 2.41 lakhs అనుకున్నాం. ఈ రెవెన్యూ రిసిప్ట్ 2.41 లక్ష కోట్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 33.18 వేల కోట్లు ఉంది. ట్యాక్సుల ద్వారా ఎంత వస్తుందంటే 1.48 లక్షల కోట్లు వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లు సుమారుగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఒక 24,166 కోట్లు ఉన్నాయి. సో ఇది రెవెన్యూ బడ్జెట్. సో దీనికి క్యాపిటల్ బడ్జెట్ ని యాడ్ చేస్తే, అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనం ఏం చేస్తున్నాం? కేంద్ర ప్రభుత్వం ఆస్తులను సృష్టించడం కోసం చేశారు సార్, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులను సృష్టించడం కోసం చేసే ఖర్చు ఇది 82,870 కోట్లు ఉంది. అంటే 82,870 కోట్లలో విషయం ఏంటంటే మనం బాధపడాల్సిన విషయమే, మార్కెట్ నుంచి తీసుకునే అప్పులు ఎంత ఉన్నాయండి? 73,000 కోట్లు ఉన్నాయి. రుణాలు ఎంత చూపిస్తున్నాం మనం? ఓపెన్ మార్కెట్ లోన్స్ 73.38 crores చూపిస్తున్నాం. 73,833 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదర్ లోన్స్ కూడా ఒక 1000 కోట్లు చూపిస్తున్నాం. డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్స్, లోన్స్ ఇన్ అడ్వాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే క్యాపిటల్ మూలధన రాబడి 82,000 కోట్లు అంచనా వేస్తే అందులో 73,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాము. సో ఈ విషయాన్ని మనకి ఏం తెలియజేస్తుందంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ అనే అంశం తెలియజేస్తుంది. టెన్షన్ పడకండి, మొత్తం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో వీటితో పాటు చూడండి, ఇవన్నీ కలిపితే అంటే టోటల్ రిసిప్ట్స్ 2 + 3 + 12 అంటండి. ఇక్కడ 2 + 3 + 12 అంటే 2 అంటే రెవెన్యూ రిసిప్ట్స్, 3 అంటే క్యాపిటల్ రిసిప్ట్స్, సో 12 అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ సెటిల్మెంట్ చూస్తున్నాం మనం. ఇంటర్స్టేట్ సెటిల్మెంట్ చూస్తున్నాం. ఇది అసలు లేదు మన దగ్గర కాబట్టి కంప్లీట్ గా 2 అంటే ఏంటి, రెవెన్యూ అండ్ క్యాపిటల్ సంబంధించి 3.24 lakhs crores చూపిస్తున్నాం. ఇది ఆదాయం. మరి ఎక్స్పెండిచర్ కి సంబంధించింది మనం డిస్కస్ చేస్తే, ఎక్స్పెండిచర్ అనేది మనం కనుక డిస్కస్ చేస్తే
రెవెన్యూ ఎక్స్పెండిచరే చూడాలి. అంటే రెవెన్యూ ఆదాయం వచ్చింది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్. సాధారణ పరిపాలన కోసం చేసే వ్యయాన్ని ఏమన్నాం? రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.34 lakhs crores, 2.34 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రెవెన్యూ ఎంత వస్తుంది? 2.41 lakh crores, 2.41 లక్ష కోట్లు వస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 2.34 లక్షల కోట్లు వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మిగులు చూపిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇక్కడ మెజర్ చేద్దాం. ఇది కాకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ లో కూడా మన ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీలు చెల్లిస్తే కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చూపిస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి 21,304 కోట్ల వడ్డీ చెల్లింపులు చేయడానికి రెడీగా ఉంది. ఇవి కాకుండా మొత్తం మీద అవన్నీ దీనికి సంబంధించి అన్ని కలిపి అంటే టోటల్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఇస్తే మొత్తం బడ్జెట్ ఎంత వస్తుందంటే 3.24 lakh crores లేదా 3,24,134 కోట్లు వస్తుంది. దీని ఎస్టిమేషన్స్ దేనికి ఎట్లా ఖర్చు పెడతారు అనేది కూడా మనం చాలా సింపుల్ గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సింపుల్ గా డిస్కస్ చేసి సర్ప్లస్ అనేది మనం తర్వాత లాస్ట్ లో చూద్దాం. ఓకే, మొత్తం రెవెన్యూ ద్వారా వచ్చిన ఆదాయం చూడండి. ఇందాక మాట్లాడింది మళ్ళీ ఇక్కడ 2.41 lakh crores చూపిస్తుంది రెవెన్యూ రాబడి. సో ఇందులో ప్రజల నుంచి తీసుకుంటున్న, బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు ఎంత ఉన్నాయంటే 79.98 వేల కోట్లు ఉంది అనుకున్నాం ఇక్కడ. అంటే 79,000 కోట్లు మనం అప్పులు చేస్తున్నాం. ఇది కాకుండా లోన్ రికవరీస్ కూడా మనకి 1,486 కోట్లు వస్తున్నాయి. ఓకే, ఇంటర్స్టేట్ సెటిల్మెంట్స్ 0 ఉంది. ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయానికి వచ్చినప్పటికే మొత్తం 3.24 లక్షల కోట్ల బడ్జెట్ లో, అంటే 3.24 లక్ష కోట్ల బడ్జెట్ లో మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,34,405 కోట్లు చూస్తున్నాం. ఇందులో డెబిట్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ డెబిట్ పేమెంట్స్ కూడా 23,000 కోట్లు అసలు కూడా పే చేస్తున్నాం. ఇందాక వడ్డీ చెల్లింపులు చేస్తున్నాం, కొంత పేమెంట్లు కూడా చేస్తున్నాం. మొత్తం అన్ని కలిపితే 3.24 లక్షల కోట్లు వస్తున్నట్టు చూపించవచ్చు. సో ఇక్కడ చూడండి రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి? 2.41 లక్షల కోట్లు ఉంటే డెబిట్ ఎంత ఉంది? అప్పు ఎంత ఉంది అంటే 79,983 కోట్లు అప్పుని చూస్తున్నామండి. ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,34,405 కోట్లు చూపిస్తున్నాం. సో ఇక్కడ చూస్తుంటే ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ 47,267 కోట్లు చూపిస్తున్నాం. సో ఇందులో అప్పు, పాత అప్పులు ఎంత కడుతున్నాం అంటే 23,000 కోట్లు చూపిస్తాం. ఇందాక చెప్పిన డేటానే పై డయాగ్రామ్ లో ఇచ్చిందండి. సో ఇవి దీనికి సంబంధించి. ఇక రెవెన్యూ అకౌంట్ కనుక చూస్తే గత సంవత్సరంతో పోల్చినప్పుడు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ కనుక చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ ఆదాయం 2,41,223 కోట్లు. ఖర్చు ఎంత పెడుతున్నాం? 2,34,405 కోట్లు పెడుతున్నాం. అంటే మనకి తెలంగాణ సంబంధించినంత వరకు మనకి రెవెన్యూలో మిగులు చూపిస్తున్నట్టు చూపెట్టవచ్చు. మరి ఆదాయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువ వస్తున్నాయో చూద్దామండి. ఆదాయం విషయానికి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నుంచి 33,181 కోట్లు వస్తుంది. సో రాష్ట్ర పన్నుల ద్వారా 1.48 లక్షల కోట్లు వస్తుంది. ఇవి కాకుండా మనం ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి 187 కోట్ల వడ్డీలు వస్తుంది. ఇవి కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ సుమారుగా 59,000 కోట్లు, పన్నేతర రాబడి కూడా చూస్తున్నాం. సో మొత్తంగా ఇది దీనికి సంబంధించి. ఇక ఎక్స్పెండిచర్ విషయానికి వచ్చేటప్పటికే మొత్తం ఆదాయంలో డెవలప్మెంట్ ఎక్స్పెండిచరు 1,80,934 కోట్లు అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్నాం. దీంట్లో పన్నుల కోసం అప్పుల కోసం 21,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది కాకుండా పరిపాలన కోసం 14,691 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ట్యాక్సులు కలెక్ట్ చేయడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా మిస్లీనియస్ ఇతర ఖర్చులు ఎంత ఉన్నాయంటే 16,470 కోట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించిన రెవెన్యూని మనం ఒకసారి ఫైనల్ గా చూస్తే, తెలంగాణ రెవెన్యూని కనుక మీరు చూస్తే తెలంగాణ రెవెన్యూ ద్వారా 2,41,263.58 కోట్లు వస్తుంది. ఇందులో ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? 2,34,405 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మనం ఇందాక డిస్కస్ చేసినాం రెవెన్యూ మిగులు వచ్చింది అని చెప్తున్నాం. ఇది రెవెన్యూ మిగులు, ఇది రెవెన్యూ ఆదాయం, పన్నుల ద్వారా సంపాదించిన ఆదాయం, ప్రభుత్వ పరిపాలన కోసం చేసిన ఖర్చు. అంటే 2,41,263.58 కోట్లు మైనస్ 2,34,405 కోట్లు కలిపితే తెలంగాణ 6,857
6 కోట్లు రెవెన్యూ మిగులుని కలిగి ఉన్నది. సో కాబట్టి తెలంగాణ మిగులు బడ్జెట్ ని ప్రవేశపెట్టలేదు, రెవెన్యూ మిగులు బడ్జెట్ ని మాత్రమే ప్రవేశపెట్టింది అనేది మనకి ఇది ఒక క్లారిటీ వస్తుంది. ఇక చూద్దాం ఎట్లొస్తుంది మనకి ఆదాయం అనేది కనుక చూస్తే, ట్యాక్సుల ద్వారా 1,48,185 కోట్లు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 33,181 కోట్లు వస్తుంది. అలా డిస్కస్ చేసినాం మనం ఇదంతా. సో ఇది కాకుండా ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ ఎక్స్పెండిచరే 1,80,930 కోట్లు. అంటే చూడండి ఒకసారి, తెలంగాణ ఇది మొత్తం ఖర్చు అనుకుంటే మెజారిటీ షేర్ దేనికి ఇచ్చినామండి? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకే ఇస్తాను. ఇందులో 50,000 కోట్లు సుమారుగా ఓన్లీ మనం 6 గ్యారంటీలకు అమలు చేయబోతున్నాం. ఓకేనా? సో ఇవి దీనికి సంబంధించి. ఇక ట్యాక్సెస్ విషయానికి వచ్చేటప్పటికి దేని నుంచి ఆదాయం వస్తుంది సుమారుగా మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. తీసేయమన్నా ఇంకా ఉండనే అది ఇప్పుడు. రైట్, చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు ఎట్లా వస్తున్నాయి, ఎంత వస్తాయని డిస్కస్ చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 33,181 కోట్లు వస్తున్నాయి రకరకాల ట్యాక్సుల ద్వారా. మొత్తం మనకు వచ్చిన ఆదాయం పన్నుల ద్వారా 1,81,000 కోట్లు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 1,63,000 కోట్లు వస్తే ఈ సంవత్సరం రెవెన్యూ పన్నుల రాబడి ద్వారా వచ్చిన ఆదాయం 1,81,000 కోట్లు పెరిగింది. అంటే కొంచెం రాబడి పెరిగింది ప్రభుత్వానికి. ఇందులో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 33,000 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ద్వారా 1,48,000 కోట్లు వచ్చినాయి. వీటితో పాటు సేల్స్ ట్యాక్స్, అన్ని రకాల సేల్స్ ట్యాక్స్ అండ్ స్టేట్ జిఎస్టీలు కలిపితే ఇవి ఒక 90,000 కోట్లు మనం చూసుకోవచ్చు. ఇవి కాకుండా స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్ ఇవి 27,668 కోట్లు ఉందండి. కొంచెం ఇది ఒక బెటర్ కండిషన్ లో కనిపిస్తుంది. ఎక్సైజ్ ట్యాక్స్ అంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చేది ఎక్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఫైన్లు, ఫీజులు, గ్రాంట్లు అన్ని కలుపుకుంటే ఇవి ఒక 35,000 కోట్లు. అంటే మొత్తం రెవెన్యూ విషయానికి వచ్చినప్పటికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కానీ పన్నేతర రాబడి కానీ 2.41 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ సంబంధించిన ట్రెండ్స్ చూస్తే, ఈ రెవెన్యూ రిపోర్ట్స్ సంబంధించిన ట్రెండ్స్ కనుక చూస్తే మీరు ఎక్కడి నుంచి వస్తుంది? మెజారిటీ రెవెన్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేది పన్నులు, ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. అంటే మన రాష్ట్రం వసూలు చేసుకునే పన్నులు 1,48,000 కోట్లు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి వాటా వస్తుంది. ఇవి కాకుండా ఇతర పన్నులు అన్ని కలుపుకొని అంత వస్తున్నాయి. సో నెక్స్ట్, ఇక మనం పెట్టే ఖర్చుని, ఏ ఖర్చులు ఎక్కువ పెడతాం అనేది కనుక చూస్తే, ఎక్కువగా మనం పెట్టే ఖర్చు చూడండి, సోషల్ సర్వీసెస్, సామాజిక సేవల మీద 1,06,039 కోట్లు ఖర్చు పెడుతున్నామండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 3.24 లక్షల కోట్లలో 1.06 లక్షల కోట్లు సామాజిక సేవల మీద పెడుతున్నాం. రెండోది ఆర్థిక సేవల మీద, ఎకనామిక్ సర్వీసెస్ మీద 74,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నామండి. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. వాటి గురించి మనం జనరల్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని పై డయాగ్రామ్ లో ఇచ్చినామండి. అత్యధిక వ్యయం దేనికి చేస్తున్నాం చూడండి. ఇది ఈ గ్రీన్ అనేది సోషల్ సర్వీసెస్ చూపిస్తా, అంటే స్కీమ్స్ అన్ని, స్కీమ్స్ కే ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద విపరీతమైన ఖర్చు పెంచుకుంది. ఇక రెండోది ఎకనామిక్ సర్వీసెస్, మూడోది ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు జనరల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ మీద సర్వీసెస్. అంటే తెలంగాణ సేవల మీద పెట్టే ఖర్చులన్నీ కూడా సామాజిక సేవల మీద ఖర్చు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు లోన్స్, అప్పులు ఎట్లా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయొచ్చు అండి. చూద్దాం. 2026-27 బడ్జెట్లో మొత్తం మనం లోన్ల అప్పులు ఎంత ఉన్నాయంటే, తెలంగాణ రాష్ట్ర అప్పులు ఇక చూసుకోండి 5,62,363 కోట్లు ఉన్నాయండి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి సంబంధించిన రుణాలు అంటే అప్పులు, ఎంత అప్పు ఉంది మన దగ్గర తెలంగాణకు సంబంధించిన అప్పు? ఇక్కడ చూస్తే 5,62,363 కోట్లు ఉందండి. ఇది గతంతో పోలిస్తే సుమారుగా 60,000 కోట్లు పెరిగింది. గతంలో 5,03,000 కోట్లు ఉంటే ఇప్పుడు 5,62,000 కోట్లు ఉంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన అప్పులని ఆ రాష్ట్ర ఆదాయంలో వాటాగా చూపిస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం.
ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన వాటాని అంటే జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో మన అప్పులు ఎంత వాటా ఉన్నాయంటే 29% ఉన్నాయి. గతంతో పోలిస్తే అంటే గత సంవత్సరంతో పోలిస్తే జిఎస్డిపిలో మన రుణాల వాటా 1% పెరిగిందని చెప్పుకోవచ్చండి. అంటే రుణాల సంఖ్య కూడా పెరుగుతుంది, రుణ భారం తెలంగాణ మీద పెరుగుతుందని కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది తెలంగాణకు సంబంధించిన రుణ భారానికి సంబంధించింది. ఇవి కాకుండా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో వ్యవసాయ రంగ ప్రాధాన్యతలో మనకి సంబంధించినంత వరకు ఏం చేస్తున్నారు అంటే కొంత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ పెట్టిరండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చేటప్పటికే అతిపెద్ద భారీ తరహా ప్రాజెక్టుల విషయంలో మనం 20,157 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది గతంతో పోలిస్తే కొంచెం తగ్గింది. భారీ తరహా ప్రాజెక్టులో గతంలో 22,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరానికి 20కి తగ్గింది. ఇది కాకుండా మైనర్ ఇరిగేషన్ చిన్న తరహా ప్రాజెక్టుల మీద మాత్రం రెట్టింపుకు వచ్చామని చూసుకోండి. గతంలో చిన్న తరహా ప్రాజెక్టుల మీద 1,000 కోట్లు ఉంటే 1,000 crores ఉంటే ఇప్పుడు 2,000 crores పెంచుకోగలిగినాం. ఇదిగో సిఐడి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆయకట్టుని స్థిరీకరించడం కోసం, అంటే పాత ఆయకట్టుకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం కోసం దీనికి పెద్దగా కేటాయింపులు ఏం లేదు, 38 crores ఉన్నాయి. ఇది కాకుండా ఫ్లడ్ కంట్రోల్ అండ్ డ్రైనేజ్ అంటే వ్యవసాయానికి అడ్డంగా ఉన్న వరదలు, వాటికి అవసరమైన వరద కాలువలు, సైడ్ కాలువలు అంటే ఇనండేషన్ కెనాల్స్ అంటాం, వరద కాలువల్ని నిర్మించడం కోసం పెద్దగా ఏం లేదు, 280 crores ఉంది. అంటే మొత్తం బడ్జెట్ ఎక్స్పెండిచర్ లో ఇరిగేషన్ కి సుమారుగా 22,596 కోట్ల బడ్జెట్ ని ఎస్టిమేట్ చేస్తామండి. కానీ ఇది గతంతో పోలిస్తే అంటే గత 2-3 సంవత్సరాలుగా కనుక మీరు చూస్తే అంటే 2023, 24, 25, 26 ఇట్లా కంపేర్ చేస్తే 23-24లో ఇది 30 crores 30,000 కోట్లు ఉంది. తర్వాత ఇది 23,000 కోట్లకు వచ్చింది. తర్వాత కూడా 23,000 కోట్లకు కొంచెం తగ్గింది. మళ్ళీ ఈ బడ్జెట్ లో కొంత ఇరిగేషన్ కి గతంతో పోల్చినప్పుడు కేటాయింపులు తగ్గినాయని మనం చెప్పుకోవచ్చు. ఈ డయాగ్రామ్ చాలా క్లియర్ గా చూపిస్తాను. 2023-24లో చూడండి 30,000 కోట్ల దగ్గర పోయినాం. తర్వాత 2024-25లో సో ఇది సుమారు 23 కోట్లకు వచ్చింది, 23,492 కోట్లు. ఇదే 2025-26లో చూడండి 23,354 కోట్లు. ప్రస్తుతానికి 22,596 కోట్లు, కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇది ఇరిగేషన్ సంబంధించింది. ఓకే, ఇక ఇవి కాకుండా ట్యాక్సెస్ విషయానికి వచ్చేటప్పటికి ఏమేమి ట్యాక్స్లు మనకి ఎక్కువ వస్తున్నాయో చూడండి. సింపుల్ గా డిస్కస్ చేద్దాం, పెద్ద డెప్త్గా ఏమవద్దు. స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం వస్తువుల మీద పన్నుల విషయానికి వచ్చేసరికి జిఎస్టీ విషయానికి వచ్చేటప్పుడు ట్యాక్స్లో జిఎస్టీ వచ్చేటప్పటికే ఎంత ఉంది మనకి 75,000 కోట్లు కనిపిస్తుంది. ఇందులో స్టేట్ ఎక్సైజ్ నుంచి 27,000 కోట్లు కనిపిస్తుంది. సేల్స్ ట్యాక్స్ విషయానికి వచ్చేటప్పుడు కానీ ట్రేడ్ విషయానికి వచ్చేటప్పటికి 38,000 కోట్లు చూపిస్తుంది. ఇక ట్యాక్సెస్ ఈ పర్సంటేజ్ ఇవన్నీ చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ట్యాక్స్ రెవెన్యూ విషయానికి వచ్చేటప్పటికి ఇది కనిపిస్తుంది. ఇది గతంతో పోలిస్తే బాగా పెరిగిందని చూసుకోవచ్చు. 57,000 కోట్ల నుంచి మనం 75,000 కోట్లకు ట్యాక్స్ రెవెన్యూని పెంచుకోగలిగినాం. ఇది కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూసుకోండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది అంటే పన్నేతర రాబడులు ఉన్నాయి. పన్నేతర రాబడి 35,717 కోట్లు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద బడ్జెట్కి సంబంధించినంత వరకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నులు నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగా పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వ్యయం దేని ఖర్చు పెడుతుంది అని కనుక చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 స్కీమ్స్ పైన ఇగో ఎన్ని స్కీమ్స్ ఇస్తుందండి. ఈ 60 స్కీములకు పైన ఇచ్చిన స్కీములలో 1,45,591 కోట్లు ఖర్చు పెడుతుందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాల మీద పెట్టే ఖర్చు 1,45,595 కోట్లు పెడుతుంది. ఈ 1,45,591 కోట్లలో నెక్స్ట్ ఇంకోటి ఏం కనిపిస్తుంది అంటే మనకి ఎక్కువగా వ్యయం చేసేది 6 గ్యారంటీలు చూడొచ్చు మీరు. సో 6 గ్యారంటీల విషయానికి వచ్చేటప్పటికే మొత్తం 6 గ్యారంటీల్లో రైతు బంధు మీద ఏం క్లారిటీ లేదు కానీ ఇక్కడ తర్వాత చేయూత పథకం కానీ అంటే పెన్షన్స్ కానీ ఇట్లాంటి అన్ని కలిపి 50,713 కోట్లు ఓన్లీ దేని మీద ఖర్చు పెడతారు అంటే కంప్లీట్ గా 6 గ్యారంటీ స్కీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనం చూడవచ్చు. ఇవన్నీ డెప్త్ గా నేను మళ్ళీ ఒకసారి రివ్యూ ఓవరాల్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి. ఇక వీటితో పాటు
బడ్జెట్కి సంబంధించినంత డెఫిషిట్స్ ఉన్నాయండి. డెఫిషిట్స్ అంటే అనుకున్నాం లోట్లు అనుకున్నాం కదా. లోట్లు అంటే మొత్తం ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది అని లోట్లు అన్నాం. సాధారణంగా బడ్జెట్ వ్యయం అయితే మనకు బడ్జెట్ లోటు అనేది చూపించదు, కానీ రెవెన్యూ లోటు లేదు. తెలంగాణలో సుమారుగా 6,000 కోట్ల పైన రెవెన్యూ మిగిలి ఉంది అనుకున్నాం. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కోశ లోటు ఎంత ఉంది, ప్రాథమిక లోటు ఎంత ఉంది అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. నరసింహ వస్తుందా మంచిగానే? ఇబ్బంది ఏం లేదు, వింటున్నాం మనం. కన్ఫ్యూజన్ ఏమైనా వస్తుందా? కాకపోతే డేటా కదంతా డెఫిషిట్స్ ఆడ వచ్చినాయి. పిచ్చికి ఇచ్చిండబ్బా బడ్జెట్ అయితే. ఎస్ దొరికింది. లోట్ల విషయానికి వచ్చేటప్పటికే మనం మళ్ళీ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ లోట్లు అంటే ఏమున్నాయి? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అన్నాం, రెవెన్యూ డెఫిసిట్ అన్నాం. కానీ తెలంగాణలో ఇక్కడ చూడండి, రెవెన్యూ వ్యయం కన్నా రెవెన్యూ సర్ప్లస్ ఉంది, అంటే రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. టోటల్ గా రెవెన్యూ మిగులు ఎంత ఉంది తెలంగాణలో అంటే 6,857 కోట్ల రెవెన్యూ మిగులు. ఓకేనా? మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇయర్ అప్పులు ఎన్ని చేయాలని ఫిక్స్ అయింది ఈ బడ్జెట్ కోసం అంటే, ఇగో ఎన్ని అప్పులు చేస్తున్నా చూడండి, మొత్తం 58,458 కోట్లు చేస్తున్నాడు. 58,458 కోట్లు ఈ ఇయర్ మన ప్రభుత్వం అప్పు చేయడానికి రెడీ ఉందండి. ఇది కాకుండా ప్రైమరీ డెఫిసిట్ అంటే చేసిన అప్పులలో వడ్డీ చెల్లింపులు పోగా మిగిలేది ప్రైమరీ డెఫిసిట్. చేసిన అప్పులు ఎంత ఉన్నాయి? 58,000 కోట్లు ఉన్నాయి. వడ్డీ చెల్లింపులు పోగా మనం ఎంత మిగులుతుంది అంటే 37,154.32 కోట్లు మనకి ప్రైమరీ డెఫిసిట్ లేదా ప్రాథమిక లోటు కనిపిస్తుంది. సో మొత్తం మీద మనకి ఏమేమి లోట్లు కనిపిస్తాయి తెలంగాణలో అంటే, రెవెన్యూ మిగులు కనిపిస్తుంది, అంటే రెవెన్యూ సర్ప్లస్ లో ఉంది. కానీ కోశ లోటు కనిపిస్తుంది. కోశ లోటు అంటే మొత్తం అప్పులు ఎంత కనిపిస్తున్నాయి? సుమారుగా 58.45 లక్షల కోట్లు. ఇది కాకుండా ప్రాథమిక లోటు అంటే ఏంటి? ప్రైమరీ డెఫిసిట్. చేసిన అప్పుల్లోంచి వడ్డీ చెల్లింపులు బాగా మిగిలేది ఎంత మిగులుతుంది? 37.15 కోట్లని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు వస్తే కనుక ఈ డెఫిషిట్స్ మీద, లోట్ల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. సో ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ కి సంబంధించిన అనాలిసిస్. దీన్ని మనం ఇప్పుడు చాలా సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో, మనం మాట్లాడుకునే భాషలోనే డిస్కస్ చేద్దాం. ఆ డేటా ఒకసారి చూద్దాం. సో ఇప్పటిదాకా బడ్జెట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాని, వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ అప్రోచ్ పేపర్ అని మనం డిస్కస్ చేస్తాం. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందే చెప్పిన ఒక 2-3 మినిట్స్ డిస్కస్ చేద్దామని. అసలు ఏముంది బడ్జెట్ లో, మనకు పనికొచ్చేది ఎగ్జామినేషన్ పాయింట్ లో ఏముంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ గా మీకు ఇది వీలైతే ఈ పీడిఎఫ్ లో కింద వీడియో కిందనే పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం వ్యయం 3,24,134 కోట్లు. మొత్తం రాబడి 3,24,134 కోట్లు. మరి లోటు బడ్జెట్ అనొద్దు మీరు. ఎందుకు అనొద్దు అంటే లోటు చూపించాం, కానీ ఇందులో సుమారుగా ఎంత మనం అప్పులే చాలా ఎక్కువ చేసినాం కాబట్టి అప్పులు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే బడ్జెట్ లోటు అనేది అఫీషియల్ గా చూపించారు. ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉన్నదని రెండింటిని సమానంగా చూపిస్తామండి. సో చేసే ఖర్చులో ఏ వ్యయానికి ఎక్కువ ఖర్చు పెడతామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉందండి. మొత్తం వ్యయంలో అంటే మొత్తం 3,24,134 కోట్లలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,34,134 కోట్లు ఖర్చు పెడుతున్నామండి. సో ఈ 2,34,000 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నామంటే జనరల్ సర్వీసెస్, సాధారణ పరిపాలన కోసం 53,906 కోట్లు ఖర్చు పెడతాం. ఇది కాకుండా స్కీమ్స్ అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్, సాంఘిక సేవలు అంటాం, దీనికి 1,06,039 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంటే మీరు చాలా సింపుల్ గా మనం డిస్కస్ చేస్తే 2026-27 తెలంగాణ బడ్జెట్ లో అత్యధిక వ్యయాన్ని పొందుతున్న రంగం ఏదైనా ఉంటే సాంఘిక సేవలు, సోషల్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. 2.34 లక్షల కోట్లలో రెవెన్యూ వ్యయంలో 1.06 లక్షల కోట్లు సాంఘిక సేవలకే పోతున్నట్టుగా మనం చూడొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ మూలధన వ్యయానికి వచ్చేటప్పటికి మొత్తం మూలధన వ్యయం ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? 89,729 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సో ఇందులో మూలధనానికి సంబంధించి 89 అంటే మొత్తం క్యాపిటల్ అకౌంట్ లో ఇంత ఉంటే
ఆస్తులను సృష్టించడం కోసం 47,000 కోట్లు ఖర్చు పెడుతున్నామండి. సో రుణానికి సంబంధించినంత వరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే 19,536 కోట్లు రుణాలు చెల్లించబోతున్నాం. సో వీటితో పాటు వడ్డీ చెల్లింపులు కూడా కొంత చేస్తాం. సో మొత్తం మీద మనం రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఎంత చేస్తున్నామంటే 19,785 కోట్లు చేస్తాం. ఇక్కడ చూద్దాం, ఇందాక మాట్లాడిన మొత్తం రెవెన్యూ వ్యయానికి మూలధన వ్యయాన్ని కలిపితే మనకు మొత్తం వస్తుంది. మొత్తం వ్యయం, రెవెన్యూ వ్యయం ప్లస్ మూలధన వ్యయం మొత్తం ఎంత వస్తుంది? ఎక్స్పెండిచర్ 3,24,134 కోట్లు ఇక్కడ డేటా వస్తుందండి. సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతుంది? ఇదంతా ఇది కొంచెం ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకే 50,713 కోట్లు ఖర్చు పెడుతుంది. 50,713 కోట్లు 6 గ్యారంటీలకే ఖర్చు పెడుతుంది. ఈ స్కీమ్స్ లో అత్యధిక పెన్షన్లకు చేయూతకి 18,000 కోట్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి 18,000 కోట్లు ఇందిరమ్మకి ఇస్తున్నారు. సరే మిస్టేక్ అండి, పెన్షన్స్ కి 18,000 కోట్లు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకి 14,861 కోట్లు ఇస్తున్నారు. మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు స్కీమ్ కింద 4,000 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. ఇవి కాకుండా వరికి కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ తో పాటు అంటే కనీస మద్దతు ధరతో పాటు మనం వరికి బోనస్ ఇస్తున్నాం. ఈ వరి బోనస్ కోసం రైతులకు 3,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఇది కాకుండా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి గృహజ్యోతి స్కీమ్ కింద 2,080 కోట్లు ఇస్తున్నాం మనం. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్ల కేటాయింపు, గ్యాస్ సబ్సిడీకి 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాం కాబట్టి 720 కోట్లు. ఇవి కాకుండా ఇందిరమ్మ ఆర్థిక భరోసా కింద 600 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యయంలో ఎక్కువ భాగం దేనికి ఇస్తుంది అంటే 6 గ్యారంటీలకే ఇస్తుందండి. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న కరెంట్ సబ్సిడీ 14,000 కోట్లు కనిపిస్తుంది. సో రైతుకు సంబంధించిన సబ్సిడీలో 3,000 కోట్లు, కళ్యాణ్ లక్ష్మికి 3,683 కోట్లు, పంచాయతీ రోడ్స్ కి 2,622 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 5,800 కోట్లు. ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ పైన రేవంత్ రెడ్డి గారు ఓయూకి 1,000 కోట్ల రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మొత్తానికి సంబంధించింది. ఇక ఇది కాకుండా రెవెన్యూ రాబడి ఎంత ఉంది, రాష్ట్ర వాటా ఎంత ఉంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే మొత్తం రెవెన్యూ రాబడి 2,41,263 కోట్లు ఉంది. ఇందులో రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,48,185.75 కోట్లు వస్తుంది. కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా 33,181,000 కోట్లు వస్తుంది. ఇవి కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర రాబడి 35,730 కోట్లు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఒక 24,166 కోట్లు ఉన్నాయి. మొత్తం కనుక చూస్తే రెవెన్యూ రాబడికి రెవెన్యూ వ్యయానికి మధ్యలో తేడా చూస్తే మనకి రెవెన్యూ వ్యయం ఎంత ఉంది అంటే 2,34,000 ఏంది సున్నాలు అంతే కదా, 2,34,405 కోట్లు ఉంటే సో దీంట్లో రెవెన్యూ రాబడి ఎంత ఉందంటే 2,41,000 ఉంది. కాబట్టి తెలంగాణ రెవెన్యూ మిగిలినంత అలా డిస్కస్ చేసినాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా 6,857.76 కోట్లు తెలంగాణకు సంబంధించిన రెవెన్యూ మిగిలి కనిపిస్తుంది. సో మరి క్యాపిటల్ అకౌంట్ ఒకసారి చూద్దాం. మూలధన ఖాతా మొత్తం మూలధన రాబడి 82,000 కోట్లు ఉంది. ఇందులో అప్పులు 73,000 కోట్లు. అంటే మొత్తం మార్కెట్ నుంచి తీసుకుని అన్ని రకాల అప్పులు కలిపితే 73,000 కోట్లు ఉంది. సో పాత అప్పులకి అంటే పాత అప్పులు తీసుకున్న వడ్డీ చెల్లింపులు కట్టాలి, అసలు కట్టాలి. గతంలో చేసిన అప్పుల మీద మనం రుణ చెల్లింపులు ఒక 19,536 కోట్లు కడుతున్నాం. గతంలో చేసిన అప్పులకి వడ్డీ చెల్లింపులు 21,304 కోట్లు కడుతున్నాం. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఈ మూలధన ఖాతాను ఒక్కసారి ఫోకస్ పెట్టండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మంచిది. అంటే మొత్తం రుణ చెల్లింపుల కోసం సుమారుగా 19,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు 21,304 కోట్లు. ఇక లోట్ల విషయానికి వచ్చినప్పటికే తెలంగాణ రెవెన్యూ మిగులులో ఉందనుకున్నాం 6,857.76 కోట్లు మిగులు. కోశ లోటు అంటే మొత్తం రుణాలకు సంబంధించిన 58,000 కోట్లు కనిపిస్తుంది. ఈ 58 కోట్లలో వడ్డీ చెల్లింపులు పోగా అంటే మనం ఏదైతే వడ్డీ చెల్లింపులు 21,000 కోట్లు ఉన్నాయో ఇవి పోగా మనకు మిగిలింది ఎంత అంటే 37,154 కోట్లు ప్రాథమిక లోటు కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ కి సంబంధించిన పూర్తి అనాలిసిస్.
అంటే కొంత డేటా అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం కరెక్షన్ చేసుకోండి. బోర్డు మీద ఉన్నదే కరెక్ట్, ఒకసారి ఫ్లోలో మిస్ అవుతా ఉంటాయి కాబట్టి, ఇంత పెద్ద అంకెలు కాబట్టి. సో దీంతో పాటు అంటే సింపుల్గా బడ్జెట్ చెప్పడానికి ప్రయత్నం చేసినాం. భారతదేశానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ కావాలి మనకి. దీంతో పాటు ఈ తెలంగాణ బడ్జెట్ చదవడానికన్నా ముందు ఒరిజినల్గా ఆర్థిక సర్వే చూడాలి. గత సంవత్సరం ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే పెడుతుంది. ఎకనామిక్ సర్వే డేటా అఫీషియల్ అవుతుంది ఎకానమీలో. కాబట్టి ఎకనామిక్ సర్వేలు కావాలి, బడ్జెట్లు చదవాలి. సో మన నెక్స్ట్ వీడియోలో భారతదేశానికి సంబంధించిన ఎకనామిక్ సర్వే, భారతదేశానికి సంబంధించిన బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ ఆల్రెడీ అయింది కాబట్టి తెలంగాణ ఎకనామిక్ సర్వే తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.